సిబిఐ మెయిన్ దీంట్లో ఇష్యూ అంటే సిబిఐకి సంబంధించి ఏదైతే వాళ్ళు విచారణ చేపట్టినటువంటి పరిస్థితులు కావచ్చు, దీని మీద ఆరోపణలు కావచ్చు, వివిధ వ్యాఖ్యలు ఎవరైతే దానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి వీళ్ళ మీద ఆరోపణలు వస్తున్నాయి, వీళ్ళే ఈ హత్య చేయించారు, లేదంటే వీళ్ళ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళని చెప్పేసి అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు కావచ్చు, ఈ కేసులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు, ఇలా ఎవరెవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ఛార్జ్ షీట్ని కూడా నమోదు చేసుకుంటూ వచ్చింది సిబిఐ. ఒకసారి ఛార్జ్ షీట్ నమోదైపోయి పూర్తిగా ఈ కేసు విచారణ అంతా పూర్తయిన తర్వాత ఇంకా ట్రయల్స్ మాత్రమే ఉంటాయి. అయితే సిబిఐకి సంబంధించి ఈ కేసు విచారణ ముగిసిందని చెప్పిన వెంటనే కొన్ని మీడియా ఛానల్స్ కావచ్చు, టీడీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కావచ్చు, మెయిన్గా టీడీపీకి సంబంధించిన మీడియా ఛానల్స్ చాలా బాధపడిపోతున్నాయి. ఆ ఛానల్స్లో చాలామంది చాలా విపరీతంగా ఆక్రోశం అంటారా, లేదంటే ఆ బాధ అంటారా, ఆ భావన అంటారా, వాళ్ళ మొహాల్లో వాళ్ళ మొహ కవలికల్లో కనిపిస్తుంది. వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, అరే మనం ఇన్ని రోజులు గొంతేసుకొని అరుచుకుంటూ వచ్చింది, మనం గొంతు పోయేలా మాట్లాడుతూ వచ్చింది, పదే పదే దీని మీద మనం వార్తలు ప్రసారం చేస్తూ వచ్చింది, పదే పదే దీని మీద మనం మాట్లాడుతూ వచ్చింది ఇందుక